సామ బచ్చలి మినపట్టు. సామలు బచ్చలి కూర ఈ రెండింటి కాంబినేషన్తో మినపట్టు, ఆహా ఎంత బాగుంటుందో ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది. నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామ బచ్చలి మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సామల బచ్చలి మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం సామలు నానబెట్టుకున్నాము, మినపప్పు నానబెట్టుకున్నాము, బచ్చలి కూర కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో సామల గురించి చెప్పాలి అంటే సామలు లివర్ పనితీరుని, తర్వాత కిడ్నీ పనితీరుని, అంటే కిడ్నీ స్టోన్ నివారించడము, ఇలాంటివన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సామలు అనేవి. సామలు చాలా ఈజీ టు డైజెస్ట్, ఎముకల ఆరోగ్యానికి మంచిది, చాలా దృఢంగా ఉంచుతుంది. అందుకే ఎదిగే పిల్లలకు కూడా సామలు ఎక్కువగా పెట్టండి, పెద్దవాళ్ళకు కూడా ఎక్కువగా పెట్టండి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు మన సామలతో ఉన్నాయి. అలాగే మనం ఈరోజు ఏంటి బచ్చలి కూర కూడా వాడుతున్నాం. బచ్చలి కూర గురించి చెప్పాలి అంటే ఇంకా ఆకుకూరలు అన్నీ కూడా రారాజులే అని చెప్పొచ్చు. అందులో బచ్చలి కూర ఏంటంటే ఇందులో కూడా మంచిగా మనకు ఫోలేట్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, నరాల శక్తిని పెంపొందించేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలా మనకు బచ్చలి కూర కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు ఒక మినపట్టు వేయబోతున్నాం. ఇక మినపప్పులో కూడా హై ప్రోటీన్, మంచి ఎనర్జీ, పిల్లలందరికీ కూడా ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే మన కిచెన్లోంచి మినపప్పు. అంటే మినపప్పు బాగా గట్టిగా అవుతారు, స్ట్రాంగ్గా అవుతారు. సో చిన్నప్పుడు వాళ్ళకి మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తే అది వాళ్ళకు లైఫ్ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మనం ఇలా సామలు నానబెట్టేసుకున్నాం కదా, నానబెట్టుకున్న సామల్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం, మిక్సింగ్ బౌల్లోకి. అలాగే మనం ముందుగా ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు మనం రుబ్బేసుకునేటప్పుడే వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఆ టేస్ట్ అంతా కూడా ఓవరాల్గా పిండికి అంతా కూడా పడుతుంది, అలా మధ్య మధ్యలో లేకుండా. ఆ తర్వాత మిరియాలు కూడా మనము రుబ్బుకునేటప్పుడే వేసేసుకుందాం. ఆ తర్వాత బచ్చలి కూర మంచి చక్కగా సన్నగా తరుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్న బచ్చలి కూర. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా మనము కొంచెం నీళ్లు పోసుకుంటూ ఎలా ఉండాలి అంటే ఒక దోసపిండి కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు, అలా చక్కగా మనం రుబ్బేసుకుందాం. ఓకే, సో ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇక సామలు, బచ్చలి కూర, మినపప్పు వెరీ వెరీ హెల్దీ. మనకు సామలు మాత్రము మీరు ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపప్పు మీరు లేచిన తర్వాత కూడా నానబెట్టుకుంటే చాలు, 2 అవర్స్. హాట్ వాటర్లో అయితే 1 అవర్ కూడా సరిపోతుంది. సో పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఈ మినపట్టు చేసుకోవాలి అంటే అమ్మో చాలా ప్రాసెస్ ఉంటుందేమో, ఏమీ లేదండి. ముందు రోజు రాత్రి సామలు మాత్రం నానబెట్టుకోండి, అదొక్కటే మీరు చేయాల్సినటువంటి పని. ఓకే, మరి చక్కగా దీంట్లో నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం మినపట్టు ఎలా వేయాలో నేర్చుకుందాం. అంటే మనకు పచ్చలి కూర వేసాం కదా, మనకు రంగు ఎంత డిఫరెంట్గా మారిపోయింది చూసారా. మీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి, ఇలా అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. కావాల్సినంత ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు చూసారా, ఇప్పుడే వేసుకుంటాం. ఓకే, ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు పెనం కాస్త వేడవ్వాలి. ఈలోపు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీకు ఏమైనా ఇంకొంచెం వాటర్ ఏమైనా అటు ఇటుగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఏంటి అంటే మనం మొదటిగా ఏది వేసినా కూడా పెనం ఇంకా అప్పటికి సీజనింగ్ అయి ఉండదు కాబట్టి కొంచెం అటు ఇటుగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అది చాలా కామన్ అనుకోండి. అంటే మనకు వంట రాదు, దీంట్లోకి వెళ్ళిపోకూడదు మనం. పెనం ప్రాబ్లం అది, మనం ప్రాబ్లం కాదు. అంటే పెనం ఏంటి అంటే అప్పుడే మనం వాష్ చేసి ఉంటాం కదా, సో అది ఏంటి అంటే దానికి ప్రాపర్ టెంపరేచర్కి వస్తే తప్ప మనకు అట్లు కానీ దోశలు కానీ సరిగ్గా రావు. పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో దీన్ని చక్కగా మనం వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు లావుగానే వస్తుందండి, మరీ పల్చగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇది మన సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. దీంట్లో మనం చక్కగా నెయ్యి వేసుకుంటూ కాలుస్తున్నాం.
ఇలా చక్కగా మనం నెయ్యి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం మనకి ఇలా పిండి పిండిగా ఉన్నప్పుడే ఉల్లికాడలు కూడా వేసేసుకుందాము, సన్నగా తరుక్కున్నవి. ఆ తర్వాత చక్కగా చిల్లీ ఫ్లేక్స్, అంటే కొంచెం మనకి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి ఏదో పిజ్జా ఫీలింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఇలా మీరు ట్యాప్ చేసుకుందాం లైట్గా. కొంచెం మనకు పచ్చిగా ఉన్నప్పుడు ట్యాప్ చేసుకుంటేనే మనకు విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో పైనుంచి కూడా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. మరొకసారి ఇటువైపు తిప్పి చూద్దాము. పర్ఫెక్ట్గా అయింది చూసారా, చక్కగా ఇలా మనకి ఇదంతా కూడా రోస్ట్ అయిపోయింది. ఇంకా నెయ్యిలో చేసినందుకు ఇంకా అసలు స్మెల్ గురించి చెప్పనక్కర్లేదండి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. వావ్, ప్లేట్ ఎంత ఆకర్షణీయంగా ఉందో, ఈరోజు మన మినపట్టు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది. సామల బచ్చలి మినపట్టు మీ అందరి కోసం రెడీ చేసేసానండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామ బచ్చలి మినపట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సామలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సామ బచ్చలి మినపట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సామలు, నానబెట్టుకున్న మినపప్పు, అల్లం ముక్కలు, మిరియాలు, తరిగిన బచ్చలి కూర వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నెయ్యి రాసి కరిగాక అందులో సిద్ధం చేసుకున్న పిండిని అట్టులాగా వేసుకొని పైన నుంచి నెయ్యి, ఉల్లికాడలు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి నేతితో 2 పక్కలా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామ బచ్చలి మినపట్టు రెడీ.